భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఎల్బిరెడ్డిపల్లి పంచాయతీలోని హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. అదే గ్రామంలో నివసిస్తున్న నూతి అనసూర్య అనారోగ్యంతో మృతి చెందడంతో కూతురు నాగమణి రమణ తల్లిపాడి మోసి తలకురి పెట్టి తల్లి రుణం తీర్చుకున్నారు. ఈ సంఘటనతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. అనసూయ కుమార్తె మాట్లాడుతూ, మా అమ్మ నాన్నకి 3 సంతానమని, మేమిద్దరం ఆడపిల్లలమని, 22 ఏళ్ల వయసులో తమ తమ్ముడు చనిపోయాడని, ఆ తర్వాత నాన్న చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత అమ్మకి అనారోగ్యం రావడంతో మేమే అన్ని చూసుకునే వాళ్ళమని, కానీ హఠాత్తుగా చనిపోయింది అన్నారు. ఉన్న అమ్మ చనిపోవడంతో మాకు పెద్ద దిక్కు లేకుండా పోయిందని కన్నీటి పర్యంతమయ్యారు. మా అమ్మ మా నాన్నకు ముగ్గురం, ఒక మగ పిల్లగాడు, 2 ఆడపిల్లలు. మా తమ్ముడికి ఇది లివర్ పెరిగేసి చనిపోయిండండి 20 సంవత్సరాలు వచ్చారు. వాళ్ళకి ఎవ్వరూ లేరు పిల్లలు, ఇక మేమే ఆడపిల్లలమైన. మాకు మొగుళ్ళు చనిపోయారు, 2 చెల్లెకు నాకు. మేమే ఉండి మేమే చేసినాం. మా నాన్నకు కూడా మా అమ్మకు కూడా మేమే చేసినామన్నీ. పెంచుకో చేత కాకనే మా నాన్న మేము చంపుకున్నట్టు అయింది. ఈమెకు పుండు కాలుకు పుండు అయిపోయి ఎన్ని చూంచినా ఈమెకు తగ్గలేదు. తగ్గక వారం 10 రోజుల నుంచి 3 సంవత్సరాల నుంచి నేనే అన్ని తీసుకొచ్చి భోజనం వండుకొచ్చి తీసుకొచ్చి పెట్టి వెళ్తాను ఇంటికి. ఆమెకు అట్లనే లెగలేక కూర్చోలేక చేసుకొని ఈ వారం రోజులలో ఏమి తాగట్లే. ఒక జ్యూస్ పోతేనే తాగింది 2 రోజులు. 4 రోజులు అసలు ఏమి తినలే. బాగా కాలుకు పురుగులాగా పడిపోయి ఇవాళ ఉదయానికి చనిపోయింది. అది మా పరిస్థితి. ఆడపిల్లలమైన మేమే అన్ని చేసినాం. మా తమ్ముడు పెద్దోడయ్యే చనిపోయింది 22 సంవత్సరాలు.